వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూట్రిషన్ లో రేషియన్ ప్రాపోర్షన్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేస్తున్నామండి. రేషియన్ ప్రాపోర్షన్ అనే టాపిక్ లో మనం ఇప్పుడు వరకు టైప్ 3 అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మనం ఈరోజు రేషియన్ ప్రాపోర్షన్ లో కిరణ్స్ బుక్ నుంచి టైప్ 3 లో చూసుకున్నట్లయితే టైప్ 3 అండి. టైప్ 3 లో 41 క్వశ్చన్ నుండి మనము డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు 40 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇఫ్ A is to B is equal to 1 is to 2, B is to C is equal to 3 is to 4, C is to D equal to 6 is to 9, and D is to E is equal to 12 is to 16. Then A, B, C, D, A is to B is to C is to D is to E ఈక్వల్ టు అడిగాడండి. దీని వాల్యూ మనం కనుక్కోవాల్సి ఉంది. కనుక్కోండి. ఇది మనం ఆల్రెడీ ఎలా చేయాలనేది చెప్పడం జరిగిందండి ఇంతకు ముందునే. ఆ విధంగా మనం చేద్దాము. చూడండి, ఏం లేదండి, ఏ ఈస్ టు బి, ఫస్ట్ ఏ ఈస్ టు బి కాబట్టి ఏ ఈస్ టు బి తీసుకోండి. కొద్ది దూరంగా రాస్తున్నానండి, ఎందుకంటే మనం ఎలా మళ్ళీ బి కింద సిసి అలా వస్తాయి కాబట్టి దూరంగా రాసుకోండి. 1:2. తర్వాత బి ఈస్ట్ చూడండి, బి కింద బిఏ రాసుకోండి. బి ఈస్ట్ ఇక్కడ కూడా బి కింద బిఏ కాబట్టి ఇక్కడ 3:4 అండి. నెక్స్ట్ తర్వాత ఏంటంటే సి ఈస్ట్ డి అండి. సి ఈస్ట్ డి అంటే సి కింద సి రాసుకోవాలి కాబట్టి ఇక్కడ సి కింద సి వేసుకోనండి. 6:9. తర్వాత డి ఈస్ట్ ఈ అండి. డి ఈస్ట్ ఈ, డి కింద డి రాయండి. 12:16 అండి. ఇలా మనకి మొత్తం రాయడం జరిగిందండి. ఇప్పుడు దీనికి ఏం కనుక్కోవాలంటే కాంపౌండ్ రేషియో కనుక్కోరండి. ఏది ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి ఈస్ట్ డి వస్తుందండి. ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి ఈస్ట్ డి ఈస్ట్ ఈ వస్తుందండి. ఓకే, అయితే ఇక్కడ మీరు సింపుల్ టెక్నిక్ కూడా ఒకటి యూజ్ చేయొచ్చండి. మనకి ఏఈ అని రెండు కనుక్కుంటే సరిపోతుంది అనుకుంటే, ఏ అంటే ఫస్ట్ అండి, ఈ అంటే లాస్ట్ అనమాట. అది కనుక్కుంటే 1:16 బాగానే ఉంది, 2:16 బాగానే ఉంది, 3:16 బాగానే ఉంది. ఇక్కడ 3:16 రెండు సార్లు రిపీట్ అయ్యిందండి. అంటే పొరపాటున 1 వచ్చింది అనుకుంటే ఓకే బాగానే ఉంది, ఇది ఆన్సర్ పెట్టవచ్చు. 2 వస్తే ఇది పెట్టవచ్చు, కానీ 3 వస్తే 2 ఉన్నాయండి. కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. మళ్ళీ 3 వచ్చినప్పుడు చూడండి, ఈ 2 మాత్రమే మారాయి. ఏదండి, ఈ సెకండ్ వన్ మాత్రమే మారిందండి. ఇది 4, 6 మారింది అనమాట. అలాంటి సందర్భంలో ఏంటంటే మళ్ళీ మనకు కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. కాకపోతే మనకి ఫస్ట్ది లాస్ట్ది కావాలంటే మనం ఏం చెప్పడం జరిగిందండి, మొదటి పదము చివరి పదం అంటే ఏ ఈ కావాలి. మొదటి పదం అంటే ఇక్కడ మొదట్లో ఉన్నవన్నీ గుణించమని చెప్పానండి, చివరిలో ఉన్నవన్నీ గుణించమని చెప్పానండి. ఆ విధంగా ఒకసారి చేద్దాం. చూడండి, ఒకసారి చేసి అలా రానట్లయితే అంటే ఏమైనా 3 వచ్చింది అనుకోండి, 3 రాకపోతే అదే ఆన్సర్ పెట్టేస్తుంది. 3 వస్తే మళ్ళీ చేయవలసి ఉంటుంది. ఎంత అవుతుంది చూడండి, ఇది 1:3:6:12 అండి. ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్స్ అని చేస్తే 2:4:9:16 అనమాట. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయండి. 3తో చూసుకున్నట్లయితే 3 3 అండి, 3తో 3 3 3 1 అండి. 6తో చూసుకున్నట్లయితే 6 క్యాన్సిల్ అవ్వదు, 3 2 అండి, 3 క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ 2 క్యాన్సిల్ అయిపోయిందండి. 4తో చూసుకున్నట్లయితే 4 3 అండి, 4తో 4 4 అండి. ఇంకేమైనా క్యాన్సిల్ అవ్వాలండి, ఏం లేవు ఇంకా క్యాన్సిల్ అవ్వడానికి. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది చూడండి, ఇక్కడ 3 మిగిలిందండి. ఇక్కడ ఏం మిగిలిందండి, 4 4 16 మిగిలిందండి. అంటే 3:16 మనం ఏదైతే అనుకున్నామో అదే వచ్చిందండి. చూడండి, అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్. మనకి ఈ రెండు వచ్చేస్తే అంటే 1 కానీ ఇక్కడ ఫస్ట్ 1 కానీ 2 కానీ వచ్చింది అనుకోండి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ ఫిక్స్ అయిపోవచ్చండి. కానీ మనకి ఏమైందండి, రాలేదు కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మరి ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి, సెకండ్ టర్మ్ అనేది ఖచ్చితంగా కనుక్కోవాల్సి ఉంటుందండి. మరి సెకండ్ టర్మ్ కావాలంటే పరిస్థితి ఏంటంటే చూడండి, 6 ముందు ఖాళీ కాబట్టి 6 వేసుకోండి, 12 ముందు ఖాళీ కాబట్టి 12 వేసుకోండి. ఇవన్నీ మనం ఇంటూ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ ఇంటూ చేస్తే ఏమవుతుందో చూడండి. అప్పుడు మనం ఇవన్నీ ఇంటూ చేస్తే ఏమవుతుందని ఫిక్స్ అయిపోకండి, ఎందుకంటే మనకి పెద్ద వాల్యూ వస్తుంది. ఇక్కడ కట్ అయింది, కొంత వాల్యూ అనేది మనకి ఏమైందండి, కట్ అయింది. కాబట్టి ఏం చేస్తారంటే మొదటి 2 కనుక్కోండి. అంటే ఇక్కడ కూడా 3 వేసుకోండి, ఇక్కడ కూడా 6 వేసుకోండి, ఇక్కడ కూడా 12 వేసుకోండి. అంటే ఏమైందండి, ఏ బి కనుక్కుంటామండి. ఏ అయితే ఏమొచ్చిందండి, 1:3:6:12 అండి. నెక్స్ట్ బి ఏమవుతుందండి, 2:3:6:12 అండి. ఈ 12 6 12 6 3 అన్ని క్యాన్సిల్ అయిపోయండి. ఇక్కడ ఈ 3 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కానీ మనకి ఏంటంటే ఏ ప్లేస్ ఏమొచ్చిందంటే 3 వచ్చింది కాబట్టి 3 ఉంచుకుంటే మంచిదండి. క్యాన్సిల్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. కానీ మనకి ఇక్కడ ఫస్ట్ పదం ఇక్కడ 3 వచ్చింది కదా, ఇక్కడ కూడా 3 ఫిక్స్ అవ్వాలని ఉద్దేశంతో 3 క్యాన్సిల్ అవ్వాలి, కానీ మనం చేయట్లేదు అనమాట. అప్పుడు 3 ఇక్కడ మిగిలిందండి, 6 మిగిలిందండి. అంటే 3:6 ఉన్నది కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఏమవుతుంది, 4th 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4th 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్.
అయితే చాలా మందికి ఇది కన్ఫ్యూజ్ అనిపించవచ్చు. వాళ్ళ కోసం అంటే తక్కువ టైంలో అయిపోతుందనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. ఇలా వద్దనుకుంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా మనం చెప్పామండి. ఇక్కడ యారో మార్క్స్ అనేది వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పు చేస్తారండి. కాబట్టి యారో మార్క్స్ వేయకుండా మనం చెప్పే మెథడ్ లో చేస్తే మాత్రమే దీన్ని కరెక్ట్ ఆన్సర్ చేయగలరు. ఏం చెప్పామండి? యారో మార్క్స్ వేయకుండా ఇక్కడ ఖాళీని పూరిస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ముందు ఖాళీ కాబట్టి 3 వేసుకున్నాం, 6 ముందు ఖాళీ కాబట్టి 6 వేసుకున్నాం, 12 ముందు ఖాళీ కాబట్టి మొత్తం 12 వేసుకున్నాం అండి. అలాగే ఇక్కడ 9 తర్వాత ఖాళీ కాబట్టి 9 వేసుకున్నాం, 4 తర్వాత ఖాళీ కాబట్టి ఇలా 4 తీసుకున్నాం, ఇక్కడ 2 తర్వాత కాబట్టి అన్ని కూడా 2 తీసుకున్నాం అండి. ఇప్పుడు ఏ లైన్ కి ఆ లైన్ మీరు మల్టిప్లై చేసుకుంటూ పోయినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఏ లైన్ కి ఆ లైన్ మల్టిప్లై చేసినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఏవైతే క్యాన్సిల్ అవుతున్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసేస్తే బాగుంటుందండి. ఎందుకంటే లేదంటే మన టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే క్యాన్సిల్ చేసండి. అన్ని లైన్ లో కూడా 2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ చేస్తానండి. ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ చేయడం కోసం ఇక్కడ 3 పెట్టుకున్నాను నేను. 2 3 అన్ని లైన్ లో 3 ఉందేమో చూడండి. 3 ఉందండి. చూడండి, ఇక్కడ ఉంది 3, ఇక్కడ ఉంది 3, ఇక్కడ 3 2s అండి, ఇక్కడ 3 3s అండి, ఇక్కడ 3 3s అండి. మళ్ళీ అన్ని లైన్ లో 3 ఉందేమో చూడండి. ఇక్కడ 3 ఉందండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, అన్ని ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఈ 3 క్యాన్సిల్ చేస్తాను. 3 1 3 2s అండి. ఈ లైన్ లో 3 ఇక్కడే ఉందండి. 3 4 తీసుకోండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అయితే ఏమో చూడండి. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ ఏముందండి 12 ఉంది, ఇక్కడ 2 కూడా ఉందండి. అంటే ఈ లైన్ లో ఉంది, ఈ లైన్ లో 2 ఉంది, ఈ లైన్ లో 2, అన్ని 2లు ఉన్నాయి. 2 క్యాన్సిల్ చేశాను చూడండి. ఈ లైన్ లో 2 6 అండి, 2 6. ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఈ లైన్ లో 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 2s అండి, ఇక్కడ కూడా 2 2s అండి. మళ్ళీ 2 ఉన్నట్టు చూడండి, అన్నింటిలో 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 3s తీసుకోండి, ఇక్కడ 2 6 తీసుకోండి, ఇక్కడ 2 2s తీసుకోండి. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకా మన క్యాన్సిల్ చేయని ఇక్కడ 3 ఉందండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఏముందండి 8 ఉందండి. అంటే క్యాన్సిల్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ గా వేసేయండి. ఈ లైన్ లో 3 మిగిలిందండి. ఈ లైన్ లో చూడండి ఏం మిగిలిందండి, 6 మాత్రమే మిగిలిందండి, 6 అండి. ఈ లైన్ లో ఇక్కడ 4 మిగిలింది, ఇక్కడ 2 మిగిలిందండి, 4 2s 8. ఈ లైన్ లో చూసుకున్నట్టు 12 మిగిలిందండి, ఇంకెక్కడ ఏం మిగిలిన చూడండి, కాబట్టి అలా 12 వేసేయండి. ఈ లైన్ లో కూడా మొత్తం క్యాన్సిల్ అయిపోయి 16 మిగిలింది కాబట్టి 16 వేసుకోండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 3:6:8:12 అనమాట. సారీ, 8:12:16 అండి. మనకు చూడండి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అయిందండి. ఇలా చేసుకోవచ్చు అండి. లేదా మీకు సింపుల్ గా ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఉపయోగించి కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మన ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అనేవి థర్డ్ ఆప్షన్ లో 4th ఆప్షన్ లో సేమ్ ఉన్నాయి కాబట్టి మనము షార్ట్ కట్ లో కాకుండా ప్రాసెస్ లో మనం చేయడం జరిగింది అనమాట. కాబట్టి మీరు చూసుకోండి, ఎప్పుడు కూడాను ఇలా మనము యారో మార్క్స్ వేయకుండా చేసినట్లయితే 100% కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. కన్ఫ్యూజ్ ఉండదండి. యారో మార్క్స్ చేసినప్పుడు కొంతమందికి ఏ వేవ్ గురించాలో మీకు తెలియకపోతే మాత్రం తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి తప్పులు చేయొద్దండి. మనకి రాని బిట్టు ఆన్సర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వచ్చిన బిట్టును తప్పు చేసాం అనుకోండి, అక్కడే మీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయినట్టు అర్థం అనమాట. అందుకే మనం ఫెయిల్ అవ్వకూడదంటే మాత్రం జెన్యున్ గా మనం ప్రాసెస్ తెలుసుకుంటూ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం చెప్పే ప్రతి షార్ట్ కట్ లో కానీ లేదా ఆప్షన్ త్రూ చేసే మెథడ్ లో కానీ కూడా ప్రాసెస్ మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది గుర్తుంటుంది అనమాట ఎక్కువ రోజులు. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 42. ఇఫ్ a by b is equal to 2/3 and b by c is equal to 4/5, then a plus b is to b plus c వాల్యూ కావాలండి. ఇప్పుడు చూడండి, ఏబిసిలు 3 కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి 3 రేషియో మనకు కావాల్సి ఉంటుందండి. a:b is equal to 2:3 అని తీసుకోండి. నెక్స్ట్ b:c is equal to ఏమవుతుందండి 4:5 అండి, 4:5 ఇలా మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏమవుతుందండి a:b:c అనమాట. ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఇక్కడ కూడా మీరు యారో మార్క్ పెట్టుకోవచ్చు అలవాటు అయితే, లేదంటే 4 ముందు ఖాళీ కాబట్టి 4 వేసుకోండి, 3 తర్వాత ఖాళీ కాబట్టి 3 వేసుకోండి. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ చేయగలిగితే చేయండి. ఇప్పుడు చేయడానికి అవకాశం లేదు కాబట్టి చేయొద్దండి. 2 4 6 అండి, 3 4 12 అండి, 3 5 15 అండి. అన్ని 3తో పోతుందేమో, 3తో సారీ 8 ఇది 3తో పోతుంది అనుకున్నాను. 2 4 8 అండి, 3 4 12, 3 5 15 అండి. అంటే 8:12:15 వచ్చిందండి. అంటే a ఈజ్ ఈక్వల్ టు 8 అని అర్థం, b ఈజ్ ఈక్వల్ 12 అని అర్థం, c ఈజ్ ఈక్వల్ టు 15 అని అర్థం. ఇది ఏ, ఇది బి, ఇది సి అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే a ప్లస్ బి ఈజ్ టు బి ప్లస్ సి వాల్యూ కావాలండి. బై కూడా వేసుకోవచ్చు, బై లేకుండా పర్వాలేదు. ఏ వాల్యూ ఎంత అనుకున్నామండి 8 అనుకున్నాము, బి వాల్యూ 12 అండి. నెక్స్ట్ ఇక్కడ బి వాల్యూ 12 అండి, సి వాల్యూ ఎంత 15 అండి. మొత్తం 2 ప్లస్ చేసండి, 2 ప్లస్ చేస్తే 20 వస్తుందండి. ఈ 2 ప్లస్ చేస్తే 27 వస్తుందండి. కాబట్టి 20:27 ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ 2 అని తీసుకుని b ఈజ్ ఈక్వల్ 3 అని తీసుకుని అనుకుని తప్పు అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ b ఈజ్ ఈక్వల్ ఇక్కడ 3, ఇక్కడ b ఈజ్ ఈక్వల్ 4. అంటే మారిపోయి చూడండి, ఇక్కడ b ఈజ్ ఈక్వల్ 3, ఇక్కడ b ఈజ్ ఈక్వల్ 4. అంటే b ఎప్పుడు కూడా ఒకే వాల్యూని కలిగి ఉంటారు, 2 వాల్యూని కలిగి ఉండకూడదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి.
రెండు వాల్యూని కలిగి ఉండకూడదు కాబట్టి ఒకే వాల్యూ ఉండడం కోసం ఏం చేసామంటే ఇలా మనం రేషియో కనుక్కోవడం జరిగిందండి. అలా రేషియోనే కనుక్కోవాలా సార్ అంటే ఏం లేదండి, రెండు ఈక్వల్ అయినట్టుగా చూసుకోవచ్చండి. 3కి 4కి ఎల్సిఎం తీసుకొని ఇప్పుడు ఈ కిందది కూడా అదే వాల్యూ అవ్వడానికి, ఇప్పుడు చూడండి 3కి 4కి ఎల్సిఎం ఎంత 12 అండి. అంటే ఇక్కడ బి కూడా 12, ఇక్కడ బి కూడా 12 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, దాంతో మల్టిప్లై చేశాను. ఇక్కడ 12 అవ్వాలంటే ఏం చేయాలంటే 4 తో మల్టిప్లై చేయాలి. 4 2 8 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అండి. సరిపోయిందా లేదండి? అంటే బి 12 అయింది. సి కూడాను ఇక్కడ ఎంత అవ్వాలి, ఇప్పుడు 4 ని దేంతో మల్టిప్లై చేస్తే 12 అవుతుంది, 3 తో చేస్తే కూడా 5 3 ఎంత అంటే 15 అండి. సరిపోయిందా లేదా? అలా మనము క్వశ్చన్ చూసి కూడా ఆన్సర్ చెప్పవచ్చు అనమాట. అయితే ప్రతిదానికి మనం పెన్ అలవాటు చేసుకున్నాం కాబట్టి మనం అలా చేయడం చెప్పగానే ఎప్పుడు కూడా పెన్ కంటే బ్రెయిన్ కి ఎక్కువ పని చెప్పాలండి. చెప్పారనుకోండి మీకు తక్కువ టైంలో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 43. మార్క్స్ ఆఫ్ టూ క్యాండిడేట్స్ P and Q in the ratio 2:5. If the marks of P is 120, the marks of Q will be అని ఇచ్చాడండి. PQ యొక్క మార్కులు మనం చూసుకున్నట్లయితే P/Q ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 2/5 అని అర్థం అనమాట. 2:5 అని. ఇప్పుడు P యొక్క మార్కులు ఎంత అంటే 120 అంట. అంటే ఈ 2 parts ఈజ్ ఈక్వల్ టు 120. అంటే 2 parts మీన్స్ 2 into 60 చేస్తే 120 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 60 అవుతుందండి. 5 into 60 అంటే ఏమవుతుందంటే 300 అవుతుంది కాబట్టి P యొక్క మార్కులు ఏమవుతాయి అంటే 300 అవుతుందండి. మరి ఇద్దరు కలిసి కూడా అడగొచ్చండి. ఇద్దరు కలిసినప్పుడు ఏమవుతుంది 2 + 5 అంటే 7 అనమాట. 7 into 60 అంటే 420 అవుతుంది అనమాట. అలా కూడా అలా కూడా రావచ్చు క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 44. ది థర్డ్ ప్రొపోర్షనల్ టు 0.8 అండ్ 0.2 ఈజ్ అని ఇచ్చాడండి. మనం థర్డ్ ప్రొపోర్షనల్ కి ఫార్ములా కూడా చెప్పడం జరిగిందండి. ఇంతకు ముందు మీన్ ప్రొపోర్షనల్ చెప్పడం జరిగింది, అలాగే థర్డ్ ప్రొపోర్షనల్ అండ్ ఫోర్త్ ప్రొపోర్షనల్ కూడా అన్ని కూడా మన ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పడం జరిగింది. ప్రతి వీడియోలో కూడా ఇవి మనకు టచ్ అవుతున్నాయి కాబట్టి థర్డ్ ప్రొపోర్షనల్ మీకు ఫార్ములా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. థర్డ్ ప్రొపోర్షనల్ ఎలా గుర్తు పెట్టుకోవాలంటే A:B ఈజ్ ఈక్వల్ టు B:C అనమాట. అందులో 3 నెంబర్లే ఉంటాయి అనమాట. కాబట్టి థర్డ్ ప్రొపోర్షన్ అంటారు. అందులో మూడో దాన్ని మనం థర్డ్ ప్రొపోర్షన్ అంటాము. C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే B²/A అవుతుందండి. B²/A అవుతుంది. కాబట్టి చూడండి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ అనమాట. AC ఈజ్ ఈక్వల్ టు B² అండి. అందులో A ఇక్కడ ఎందుకు చూస్తే ఏమవుతుంది బయలోకి వచ్చేస్తుంది B²/A అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఎప్పుడు కూడా A B గా మనం తీసుకోవాలి. ఇక్కడ B అంటే 0.2 కాబట్టి 0.2 హోల్ స్క్వేర్ బై ఏమవుతుంది A అంటే 0.8 అండి. అంటే ఏమైందండి 0.2 into 0.2 by 0.8 అండి. ఇక్కడ చూడండి 0.2 1 0.4 అండి. అంటే మనకి ఏమొస్తుందంటే 2/40 అవుతుంది అనమాట. లేదా 2 తో చూసుకున్నట్లయితే 220 అండి. అంటే 1/20 అనమాట. 1/20 ఏమని రాసుకోవచ్చు అంటే 0.0 పెట్టుకుంటూ మనం ఏం తీయొచ్చండి 0 పెట్టుకుంటే 100 అవుతుంది కాబట్టి 5 అండి. 100 అంటే 0.05 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 0.05 ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే అండి, క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. there are 3 numbers A, B, C such that twice A is equal to thrice B and 4 times B equal to 5 times C. Then the ratio between A and C is అని ఇచ్చాడండి. there are 3 numbers A, B, C అంటే 3 సంఖ్యలు ఉన్నాయి. there are 3 numbers A, B, C such that twice A is equal to thrice B and 4 times B is equal to 5 times C అని ఇచ్చాడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు ముందు రాయండి. ఇక్కడ రాద్దాం చూడండి. ఏమన్నాడండి 2 times A లేదా twice A అన్నాడండి. twice A అంటే 2A అని అర్థం. 2A is equal to ఏమన్నాడండి ఈక్వల్ టు thrice B అని అన్నాడు. అంటే 3B. దీని నుంచి మీరు ఏమని రాసుకోవచ్చు అండి, ఈ B పంపించారనుకోండి A/B ఈజ్ ఈక్వల్ టు 2 పంపించితే 3/2 అనమాట. అంటే A:B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 3:2 అవుతుందండి. నెక్స్ట్ ఇంకేటి ఇచ్చాడండి చూడండి ఇక్కడ 4 times B ఈక్వల్ టు 4 times B అంటే 4B అనమాట. ఈక్వల్ టు 5 times C అనమాట 5C. మరి C పంపించారనుకోండి B/C అవుతుందండి. B/C ఈజ్ ఈక్వల్ టు ఏమంటే 5/4 అవుతుందండి. అంటే దీని నుంచి మీకు ఏమర్థం అవుతుందండి A:B ఈజ్ ఈక్వల్ టు మీకు అర్థం అవడం కోసం నీట్ గా రాస్తున్నాను 3:2 అండి. B:C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5:4 అండి. 5:4. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటూ మనకి ఏం కావాలండి దాని రేషియో బిట్వీన్ A:C. ఏకి సికి రిలేషన్ కావాలండి. ఏకి సికి రిలేషన్ కావాలంటే మొత్తం మనం కాంపౌండ్ రేషియో కనుక్కోవాల్సి ఉంటుంది. A:B ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3:2 అండి. మరి B:C ఈజ్ ఈక్వల్ ఎంత అండి B:C ఈజ్ ఈక్వల్ టు 5:4 అండి. అంటే B కింద B రాయండి. ఇప్పుడు మనకి ఇక్కడ 5 ముందు ఖాళీ కాబట్టి 5 తీసుకోండి. 2 తర్వాత ఖాళీ కాబట్టి 2 తీసుకోండి. లేదా ఆరో కలబడి ఆరో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. 3 5 ఇక్కడ 15 అండి. 2 5 10 అండి.
2 4 8 మనకి ఇలా రేషియో వచ్చిందండి. మనకు కావాల్సింది ఏంటి, ఏసీ కావాలి. అంటే మొదటి పదం లాస్ట్ పదం కాబట్టి ఈ రెండు గురించి సరిపోతుంది. లేదా ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి వేసుకోండి. ఏ ఎంత అండి 15 వచ్చిందండి. సి ఎంత వచ్చింది 8 వచ్చిందండి. 15:8. 15:8 ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 46. ఆన్ మిక్సింగ్ టూ క్లాసెస్ ఏ అండ్ బి of students having average marks 25 and 40 respectively, the overall average obtained is 30. Find the ratio of the students in the class A and B అని అడిగాడండి. చూడండి, ఆన్ మిక్సింగ్ టూ క్లాసెస్ అంటే టూ క్లాసెస్ ఏంటంటే ఏబి అనే రెండు క్లాసులు కలిపినట్లయితే వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యావరేజ్ ఇవ్వడం జరిగింది. ఏ యొక్క స్టూడెంట్స్ యావరేజ్ 25 అండి, బి యొక్క స్టూడెంట్స్ యావరేజ్ ఎంత అంటే 40 అనమాట మార్క్స్. ఓకేనండి. అంటే ఏలో ఎంతమంది ఉన్నారో తెలియదండి, బిలో ఎంతమంది ఉన్నారో తెలియదండి. ఏలో ఒక ఎక్స్ పర్సన్స్ ఉన్నారు అనుకోండి, బిలో వై పర్సన్స్ ఉన్నారు అనుకోండి. వీళ్ళకి యావరేజ్ చూడండి, వీళ్ళ యొక్క ఏలో యావరేజ్ ఎంత అండి, మార్క్స్ 25 అండి, బి యొక్క యావరేజ్ ఎంత అండి 40 అండి. ఈ రెండు మిక్స్ చేస్తే ఎంత వచ్చిందండి 30 వచ్చిందండి. రెండు మిక్స్ చేస్తే ఎంత వచ్చిందండి 30 వచ్చిందండి. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అండి, మిక్సర్ అండ్ ఎలిగేషన్ అనేది అప్లై చేయొచ్చు, మీకు అర్థమవుతుందండి. మిక్సర్ అండ్ ఎలిగేషన్ అప్లై చేస్తే చూడండి, 25 నుంచి 30 మైనస్ చేసిన 30 నుంచి 25 అంటే డిఫరెన్స్ మాత్రమే చూడాలండి. ఇక్కడ 5 వస్తుందండి. ఈ రెండు డిఫరెన్స్ చూసుకున్నట్లు 10 వస్తుందండి. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో చూసుకున్నట్లయితే ఇది 5 తో క్యాన్సిల్ అయిపోతుందండి. 5 2s 5 తో 5 1s అండి. కాబట్టి మనకి రేషియో ఏమవుతుందంటే 2:1 అనమాట. కాబట్టి సింపుల్ గా మనం ఎలిగేషన్ అప్లై చేసుకోవచ్చు అని అర్థం అనమాట. లేదు నేను ఎక్స్ వై రూపంలోనే చేస్తాను అనుకుంటే ఏముందండి, ఎక్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ 25 కాబట్టి మొత్తం ఏమవుతుందండి 25x అవుతుందండి. అలాగే వై పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఎంత అండి 40 కాబట్టి వై ఇంటూ 40 కూడా 40y అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టోటల్ యావరేజ్ అనండి, టోటల్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ టోటల్ యావరేజ్ ఎంత అంటే 30 ఇచ్చాడండి. ఈ రెండు మనం ఈక్వల్ చేసినట్లయితే మనకి ఎక్స్ వై రూపంలో మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఎంత వస్తుందండి, ఇక్కడ 25x ప్లస్ 40y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 30x ప్లస్ 30y అండి. 30x ప్లస్ 30y ఈ రెండు మనం చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ ఈ 25x పంపించారు అనుకోండి, ఏమవుతుందండి 30 నుంచి 25 తీసి 5x అనమాట. ఈ 30 పంపించారు ఏమవుతుందండి 10y అవుతుందండి. 5 1s 5 2s అండి. ఈ y పంపించండి, x బై వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2/1 అవుతుందండి. దేర్ఫోర్ x ఈస్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2:1 అనమాట. ఎలా చేసినా మనకు అదే వస్తుందండి. ఎలిగేషన్ చేసుకుంటే సింపుల్ గా ఉంటుంది అనమాట. మీకు ఎవరికి ఏది అర్థమైతే అది బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 47. ఏ ఫ్రూట్ సెల్లర్ షోల్డ్ బిగ్ and medium and small size apples for 15 rupees, 10 rupees and 5 rupees respectively. The total number of apples sold were in the ratio 3:2:5. Find the average cost of an apple అని ఇచ్చాడండి. ఈ విధంగా మనకి ఎప్పుడైనా రేషియో ఇచ్చేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేషియోనే మన నంబర్స్ గా తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ 3 టైప్స్ మనకి యాపిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 టైప్స్ కూడాను మన రేషియోని నంబర్స్ గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ 3:2:5 కదా. ఇక్కడ ఏంటంటే అంటే బిగ్ యాపిల్స్ అనేవి 3 అని, మీడియం యాపిల్స్ 2 అని, స్మాల్ యాపిల్స్ 5 అని అలా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది బిగ్, ఇది మీడియం, ఇది స్మాల్ అనమాట. ఓకే చూడండి, ఇక్కడ ఏ ఫ్రూట్ సెల్లర్ షోల్డ్ బిగ్, మీడియం అండ్ స్మాల్ సైజ్ యాపిల్స్ అంటే ఈ 3 రకాల యాపిల్స్ అతను అమ్ముతున్నాడండి. ఫర్ 15 రూపీస్, 10 రూపీస్, 5 రూపీస్ రెస్పెక్టివ్లీ. బిగ్ యాపిల్ అయితే 15 రూపీస్, మీడియం యాపిల్ అయితే 10 రూపీస్, స్మాల్ యాపిల్ అయితే 5 రూపీస్ కి అమ్ముతున్నాడు అండి. ది టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ సోల్డ్ ఫర్ ఇన్ ద రేషియో 3:2:5. ఇక్కడ ఎన్ని అయితే అమ్మాడో దాని యొక్క రేషియో ఇవ్వడం జరిగిందండి. మీరేం తీసుకుంటారంటే అన్ని యాపిల్ మాత్రం అమ్మడం తీసుకోండి. 3 యాపిల్ ఒక్కొక్కటి 15 రూపాయలు చెప్పిన అమ్మిన 45 రూపాయలకి వస్తుందండి. నెక్స్ట్ 2 యాపిల్స్ మొత్తం రెండు ఒక్కొక్కటి 10 రూపాయలకి అయితే 20 రూపాయలు అవుతుందండి. 5 యాపిల్స్ ఒక్కొక్కటి 5 రూపాయలు అయితే 25 రూపాయలు అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 45 ప్లస్ 25 అంటే 70 అవుతుందండి. 70 ప్లస్ 20 అంటే 90 రూపాయలు అవుతుందండి. మొత్తం ఎంత అండి 90 రూపాయలకి అమ్మాడు. ఎన్ని యాపిల్స్ అండి, మొత్తం చూసుకున్నట్లయితే 10 యాపిల్స్ అండి. 10 యాపిల్స్ 90 రూపాయలకి అమ్మాడండి. మరి యావరేజ్ కావాలంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కదండి. సమ్ ఆఫ్ కాస్ట్ అంటే 90 అవుతుందండి. నెంబర్ ఆఫ్ యాపిల్స్ అంటే 10 అనమాట. 0 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి 9 రూపీస్ అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క యాపిల్ కాస్ట్ ఎంత అండి, యావరేజ్ గా చూసుకున్నట్లయితే ఒక్కొక్క యాపిల్ కాస్ట్ ఎంత అండి 9 రూపీస్ అని అర్థం అనమాట. ఓకే, ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది. అంటే మీకు రేషియో ఏదైతే ఇచ్చాడో అదే మీరు ఏమంటే నెంబర్ ఆఫ్ యాపిల్స్ గా తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఎక్కడ వచ్చినా సరే అలానే చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 48. In a school, the ratio of boys to girls is 4:3 and the ratio of girls to teachers is 8:1. The ratio of students to teachers is అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి మనకి ఎవరెవరికి రేషియో ఇచ్చాడండి, ఒక స్కూల్లో బాయ్స్ కి గర్ల్స్ కి రేషియో ఇచ్చాడండి. అంటే బాయ్స్ ఈస్ టు గర్ల్స్,
ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి 4:3 అండి 4:3. నెక్స్ట్ ఇంకెవరికి ఇచ్చాడండి అండ్ ద రేషియో గర్ల్స్ టు టీచర్ గర్ల్స్ కును టీచర్స్ కి రేషియో ఇచ్చాడండి. గర్ల్స్ ఎంతమంది అండి 8 అంట, టీచర్స్ ఎంతమంది 1 అంట. గర్ల్ కింద గర్ల్ వేసుకోండి, టీచర్ కింద టీచర్ వేసుకోండి. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్న అక్కడ సారీ యారో మార్క్స్ యూజ్ చేసుకున్నట్లయితే 4 8 ఎంత అండి 32 అండి, 3 8 ఎంత అండి 24 అండి, 3 1 3 అండి. ఇది మనకి రేషియో వస్తుంది అనమాట ఇలా. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరిదండి చూడండి రేషియో ఆఫ్ స్టూడెంట్స్ టు టీచర్స్ అన్నాడండి. స్టూడెంట్స్ టు టీచర్స్, స్టూడెంట్స్ అంటే ఎవరు అవుతుంది ఈ మొత్తం అవుతారండి, ఇది టీచర్ అనమాట. ఈ మొత్తం ఎంత చూడండి ఇక్కడ 32 + 24 అంటే 56 అనమాట. 56:3 అవుతుందండి. ఎవరికంటే స్టూడెంట్స్ కును టీచర్ కి. స్టూడెంట్స్ అంటే ఎవరెవరు వస్తారంటే బాయ్స్ వస్తుంది, గర్ల్స్ వస్తుందండి. బాయ్స్ గర్ల్స్ ఇక్కడ చూడండి రేషియో ఏదైతే ఇచ్చాడో దాన్నే మనం ప్లస్ చేసామండి. ఎందుకంటే మనకి ఇక్కడ పర్టికులర్ గా ఇంకా ఏవి మెన్షన్ ఎవరైనా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి రేషియో ఎంత అయితే ఉందో దాన్నే మనం నెంబర్ గా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఇంతకు ముందు సమ్లో కూడా. అలాగే ఇక్కడ మనకి రేషియో మనకి కామన్ రేషియో వచ్చింది కదా, అంటే కాంపౌండ్ రేషియో కనుక్కున్నాం కదా. అంటే ఇక్కడ బాయ్స్ 32 మంది అని, గర్ల్స్ 24 మంది అని అయినట్లయితే టీచర్స్ చూసుకున్నట్టు 3 ఉంటారని మనకు అర్థమైందండి. రేషియో అలా మనకి ఇష్ట అవుతుంది అనమాట. అంటే ప్రతి 32 మందికి 3 టీచర్స్, ప్రతి 24 మంది అమ్మాయిలకు కూడా 3 టీచర్స్ ఉంటారని అర్థం అనమాట. ఓకే, దాన్నే మనం నెంబర్స్ గా తీసుకున్నాం అనమాట. నెంబర్ గా తీసుకున్నప్పుడు ఇది బాయ్స్ గర్ల్స్ కాబట్టి 2 ప్లస్ చేసి 56:3. 56:3 ఏదైతే వచ్చిందో మనకి అదే ఆన్సర్ అండి. కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 49 అండి. ఏ, బి అండ్ సి ఆర్ బ్యాట్స్మెన్. ద రేషియో ఆఫ్ ద రన్స్ scored by them in certain match are given below. A is to B is equal to 5:3 and B is to C is equal to 4:5. In all they scored 564 runs. The number of runs scored by B అని అడిగాడండి. ముందు వాళ్ళ యొక్క రన్స్ చూసుకున్నట్లయితే ఏ బి యొక్క రన్స్ యొక్క రేషియో ఇవ్వడం జరిగిందండి. ఎంత అండి 5:3 అండి. మరి బీసీది ఇవ్వడం జరిగిందండి. B:C, బి కింద బి తీసుకోండి 4:5 అండి. మరి ఇద్దరు రేషియో మన కనుక్కున్నట్లయితే అంటే ముగ్గురిది కలిపి తీసుకోండి, ఏబిసి యొక్క ముగ్గురు రేషియో తీసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఇక్కడ మీరు ఆరోమోక్ అలవాటు కాబట్టి ఆరోమోక్ చేసుకున్నారు అనుకోండి 5 4 ఎంత అంటే 20 అండి. ఆరోమోక్ అలవాటు కాబట్టి నెంబర్లు వేసుకొని చెప్పాను, మీరు ప్రతిదానికి చెప్పాల్సిన అవసరం లేదండి. మీకు ఏది ఇస్తే అది అంతా చేసుకోండి. 3 4 12 అండి, 3 5 15 అండి. ఇది మనకి రేషియో వచ్చింది అనమాట. 20:12:15 అండి. కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇక్కడ మొత్తం అందరూ కలిపి ఎన్ని రన్స్ కొట్టారంట 564 కొట్టారంట. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ది నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై బి. బి మాత్రమే కావాలండి. బి మాత్రం ఎంత అండి 12 అండి. బి మాత్రం 12 అంటే 12 టేబుల్ ఏదైతే క్యాన్సర్ అవుతుందో మనకి అదే ఆన్సర్ అవుతుందండి. 12 టేబుల్ తో చూసుకున్నట్లయితే ఇది క్యాన్సర్ అవుతుంది, ఇది క్యాన్సర్ అవుతుంది, ఇది క్యాన్సర్ అవుతుంది, ఇది ఒకటే క్యాన్సర్ అవుతుంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఒకసారి చూద్దాం. బి యొక్క రన్స్ కావాలి కాబట్టి మొత్తం రన్స్ ఎంత అంటే 564 అండి. అందులో బి యొక్క రన్స్ ఎంత అంటే 12 పార్ట్స్ అనమాట. మొత్తం ఎన్ని పార్ట్స్ చూడండి, 20 + 12 అంటే 32, 32 + 15 అండి. అంటే ఎంత అవుతుంది 47 అవుతుంది. 47 తో డివిజన్ చేయండి. 47 తో డివిజన్ చేస్తే ఏమవుతుందండి 47 1s 47 అండి. ఎందుకంటే 47 అంటే ప్రైమ్ నెంబర్ కాబట్టి మనకు ఖచ్చితంగా 47 టేబుల్ రావాలి మనకి. 47 1s 47, ఇంకా మనకి ఎంత ఉంటుందండి 94 ఉంటుందండి. 94 అంటే 2s అండి. 12 వచ్చింది. 12 × 12 అంటే ఎంత అవుతుంది 144 అవుతుందండి. ఎప్పుడైతే మీకు 47 టేబుల్ రాదో అప్పుడు డీసమ్ కూడా చేసుకోవచ్చు అండి. 47 టేబుల్ రానప్పుడు 564 × 12/47 తీసుకున్నట్లయితే మీకు డీసమ్ చేసుకోవచ్చు అండి. డీసమ్ చూడండి 5 + 6 అంటే ఎంత 11 + 4 అండి. లేదా 5 6 5 4 9 కాబట్టి తీసుకోవచ్చు. ఇక్కడ 6 వచ్చిందండి. ఇది 3. 6 × 3 అంటే ఏమవుతుందండి 0 వచ్చేస్తుందండి. 0/4 + 7 అంటే 11 అంటే 2 వచ్చేస్తుంది. 0/2 అన్నా కూడా 0 అండి. అంటే డీసమ్ ఏదైతే 0 అవుతుందో అదే ఆన్సర్ అవుతుందండి. డీసమ్ ఇక్కడ చూడండి ఎంత అండి డీసమ్ 7 అండి, అంటే ఇది కాదండి. డీసమ్ 5 అండి, ఇది కాదండి. డీసమ్ 6 అండి, ఇది కాదండి. డీసమ్ 9 అంటే 0 కాబట్టి ఇది అవుతుంది అనమాట. అలా డీసమ్ కూడా చేసి ఎప్పుడైతే మీకు 47 టేబుల్ రాదో 47 టేబుల్ తో డివిజన్ చేయలేకపోయారో అప్పుడు మీరు ఏంటంటే డీసమ్ చేసుకోవచ్చు. డీసమ్ చేస్తే ఇక్కడ 0 వచ్చింది కూడా ఆప్షన్ లో కూడా ఏదైతే 0 వచ్చిందో అదే మనకి ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. లేదా ఇక్కడ మనం 12 టేబుల్ డివిజిబిలిటీ ఉపయోగించామండి. 12 టేబుల్ తో ఏదైతే డివిజన్ అవుతుందో అదే మనం ఆన్సర్ గా ఫిక్స్ చేసాం కాబట్టి 12 టేబుల్ ఇది ఒకటే అవుతుంది కాబట్టి దీన్నే మనం ఆన్సర్ గా ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. ఓకే, చూడండి మీకు అవుతుందో లేదా మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఒకటి ఆప్షన్ త్రూ చేస్తున్నాను, తర్వాత ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఆప్షన్ త్రూ ఇక్కడ డివిజిబిలిటీలో ఉపయోగించానండి, ఇక్కడేమో ఉపయోగించానండి డీసమ్ ఉపయోగించానండి, ఇక్కడ ప్రాసెస్ చెప్పానండి. మొత్తం మనం 3 రకాలుగా కూడా చేసి చూపించాను అనమాట. ఏది మీకు వీలుంటే అది టక్కన మీకు ఐడియా రావాలి. ఐడియా రావాలంటే మొత్తం మీకు ఎక్కువ ప్రాక్టీస్ మాత్రమే చేయాలండి.
మిగిలిన యూట్యూబ్ ఛానల్కి మనకున్న తేడా అంటే ప్రాక్టీస్ కోసం మీరు ఎక్కడో మీరు ఎదగాల్సిన పని లేదండి. ఇందులో ఉన్న వీడియోస్ మాత్రమే ప్రాక్టీస్ చేసి సరిపోతుందండి. ఎందుకంటే మనము చెప్పేది తక్కువ క్వశ్చన్స్ కావాలి, మొత్తం 17,000 క్వశ్చన్స్ చెప్తున్నామండి. 17,000, ఒకటి రెండు కాదు, 17,000 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి మినిమం మీరు 1000 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అర్థం అనమాట. 500 నుంచి 1000 క్వశ్చన్స్ ఒక్కొక్క టాపిక్ నుండి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వదండి. ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ కూడా ఫింగర్ టిప్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఎవరైతే మీరు జెన్యున్ గా ప్రిపేర్ అవుతున్నారో, మనకు పే చేసిన వాళ్ళు దగ్గర 80% కూడాను చాలా జెన్యున్ గా ప్రిపేర్ అవుతున్నారంటే, మంచిగా నోట్స్ తయారు చేసుకుంటున్నారంట. చాలా మంచిగా మీరు కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా జెన్యున్ గా, మీకు ఎవ్వరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదని మీ అంతా మీరే మోటివేట్ అవుతూ జాబ్ అనేది ఎంత నీడు అని మీరు అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుందండి. జాబ్ నీడ్ మీకు కావాలి, లేదా ఇంట్రెస్ట్ అనేది కోల్పోతున్నారు అనుకుంటే, మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగిందండి. మీరు జాబ్ వస్తే పరిస్థితి అండి, జాబ్ వస్తే మీ పరిస్థితి, మీ యొక్క లెవెల్, మీ యొక్క గౌరవం అన్ని ఎలా ఉంటాయి, ఒకవేళ జాబ్ రాకపోతే ఎలా ఉంటాయి, అలా ఒక పేజీలో ఇది, ఒక పేజీలో ఇది, రెండు కలిపి ఒకే వైపు ఉన్నట్లుగా. అంటే ఒక టావుని మడతపెట్టి జాబ్ వస్తే మీరు ఎలా ఉంటారు, జాబ్ లేకపోతే ఎలా ఉంటుంది, సమాజంలో ఎలా ఉంటుంది, మీ మ్యారేజ్ లైఫ్, మీ అమ్మా నాన్న, మీ గౌరవం, అన్ని రకాలు మీకు ఏమనిపిస్తుంది అన్ని కూడా రాసుకోండి. జాబ్ ఉంటే ఏముంటుంది, జాబ్ లేకపోతే ఏముంటుంది, అది మీరు స్టడీ రూమ్ లో పెట్టుకున్నట్లయితే, ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే దీన్ని మీరు చూసినట్లయితే మీకు ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. మనం ఎలాంటి ఈ విషయాన్ని మనం 2-3 వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తే మాత్రం కంపల్సరీగా మీకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి. ఖచ్చితంగా మనం చెప్పిన మెథడ్స్ అన్ని కూడా మీరు ఫాలో అయినట్లయితే ఆటోమేటిక్గా మీరు సూపర్ అవుతారు, సూపర్ గా చేయగలరు అనమాట. ఏ బిట్ కూడా మిస్ చేయరు అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 50. ఇఫ్ a plus b is to b plus c is to c plus a is equal to 6 is to 7 is to 8 and a plus b plus c is equal to 14, then the value of c వాల్యూ కావాలండి మనకి. అయితే ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, ఏం లేదండి, మనకి ఇక్కడ a plus b ఈజ్ టు b plus c ఈజ్ టు c plus a అంటే ఫస్ట్ టర్మ్ చూడండి, a plus b ఉంది. ఫస్ట్ టర్మ్ a plus b ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఫస్ట్ టర్మ్ a plus b ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 6 అండి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ b plus c ఈజ్ ఈక్వల్ టు 7 అండి. తర్వాత టర్మ్ c plus a ఈజ్ ఈక్వల్ టు 8 అండి. కాబట్టి దీన్ని ఎక్స్ గా పక్కన తీసుకోండి, ఎందుకంటే ఏదో ఒక నెంబర్ అనేది, కాన్స్టెంట్ నెంబర్ అనేది ప్లస్ గానీ ఇంటూ గానీ డివిజన్ గానీ జరిగి ఉంటుంది అని అర్థం అనమాట, ఎప్పుడైనా రేషియో ఇచ్చాడంటే. ఇప్పుడు ఈ 3 మనం ప్లస్ చేసాం అనుకోండి, ప్లస్ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ చూడండి, a ప్లస్ a 2a అవుతుందండి, 2 కామన్ తీస్తామండి. b ప్లస్ b 2b అవుతుందండి, 2 కామన్ తీస్తామండి. c ప్లస్ c 2c అవుతుందండి, 2 కామన్ తీస్తే 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c అవుతుందండి. మొత్తం ప్లస్ చేసినట్లయితే ఇక్కడ 8 × 15 21 ఎక్స్ అవుతుందండి. మనకి a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ తెలుసండి, a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత, 14 అండి. కాబట్టి 2 × 14 ఈజ్ ఈక్వల్ టు 21x అండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే ఏమవుతుందండి, 14 2 28 కాబట్టి 28/21 అండి. అంటే 7 తో చూసుకున్నట్టే 7 4 7 3 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి, 4/3 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలంటే సి వాల్యూ కావాలండి. సి వాల్యూ కావాలంటే ఏ ప్లస్ బి వాల్యూ తెలిస్తే బాగుంటుంది కదా. కాబట్టి 6 × 4/3 అండి. 6 × 4/3 అంటే 3 2 కాబట్టి 2 4 8 అండి. అంటే a ప్లస్ బి ఈక్వల్ టు 8 అనమాట. మనకు తెలిసి ఏంటంటే a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 14 అని తెలుసు. మరియు ఇంకేం తెలుసు అండి, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 8 అని తెలుసు అండి. ఈ రెండు మైనస్ చేసాం అనుకోండి, మైనస్ చేసినట్లయితే ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, బీబీ క్యాన్సిల్ అయిపోతుంది, సి మిగులుతుందండి. సి ఈజ్ ఈక్వల్ టు 14 నుంచి 8 మైనస్ చేస్తే ఎంత అండి, 6 అండి. అంటే సి ఈజ్ ఈక్వల్ టు 6 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే అండి, ఇలా చేసుకోండి, సింపుల్ గా ఉంటుంది అనమాట. మరి ఎంతకు ముందు సార్ మీరు డైరెక్ట్ గా మీరు a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 6x కాకుండా డైరెక్ట్ 6 అని తీసుకునే వాళ్ళు, b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 7 అని తీసుకునే x ఎందుకు ఎక్స్ట్రా పెట్టారంటే, ఇక్కడ మనకు అందులో ఒక దాని వాల్యూ ఇవ్వడం జరిగింది చూడండి, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 14 అని ఇవ్వడం జరిగిందండి. అటువంటి సందర్భంలో మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ రేషియో ఇచ్చి కనుక్కోమంది కూడా రేషియో ఇచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఉన్నవే, అంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 6 అని తీసుకోవచ్చు, b ప్లస్ సి 7 అని తీసుకోవచ్చు, c ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 8 అని తీసుకోవచ్చు అండి. ఎప్పుడైతే వాల్యూ ఇచ్చాడో అప్పుడు మాత్రం అలా తీసుకోవడానికి లేదు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 51. ది రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ కాలేజ్ ఈజ్ 5:3. ఇఫ్ 50 బాయ్స్ లీవ్ ద కాలేజ్ అండ్ 50 గర్ల్స్ జాయిన్ ద కాలేజ్, ది రేషియో బికమ్స్ 9:7. ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద కాలేజ్ ఈజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ది రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద కాలేజ్ 5:3 అండి. బాయ్స్ కి గర్ల్స్ కి రేషియో చూసుకున్నట్లయితే ఎంత ఉందండి, 5:3 అండి, 5:3.
If 50 boys leave the college and 50 girls join the college, the ratio becomes 9:7 అండి. 9:7 ఏమైందండి? ఇందులో నుంచి బాయ్స్ ఏమయ్యారండి? 50 బాయ్స్ బయటకు వెళ్ళిపోయారండి. గర్ల్స్ అనే వాళ్ళు 50 గర్ల్స్ చేరారు అనమాట. చేరడం వల్ల రేషియో ఎలా అయిందంటే 9:7 గా మారిందండి. ఇంకేమన్నాడండి? ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద కాలేజ్ ఈజ్ అన్నాడండి. ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ కాలేజ్ ఈజ్ అంటే ఆ కాలేజ్ లో బాయ్స్ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడండి. బాయ్స్ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడండి. ఇప్పుడు చూడండి, ఇది ఆప్షన్ త్రూ చేయొచ్చండి, లేదా నార్మల్ గా మీరు చేయాలని చేయొచ్చు. ప్రాసెస్ ప్రకారం మీకు చేసి చూపిస్తాను. అలా ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు అనమాట. దీన్ని ఆప్షన్ త్రూ చేయాలంటే మాత్రం ఒక్కొక్క ఆప్షన్ మనం చెక్ చేయవలసి ఉంటుంది అనమాట. మీకు దీన్ని మనము ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ మిక్చర్ అండ్ డెలిగేషన్ లో మనం ఇది ఎలా చేయాలని చెప్పడం జరిగిందండి. మిక్చర్ అండ్ డెలిగేషన్ లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అక్కడ మీకు చేసింది అర్థమవుతుందండి. మీకు అక్కడ చేసిన ప్రాసెస్ మీకు ఒకసారి గుర్తున్నట్లయితే అర్థమవుతుంది అనమాట. ఇది ఆప్షన్ ప్రకారం మీకు చేసినట్లయితే, ఎందుకంటే ముందు ఆన్సర్ చేసేస్తే ఆప్షన్స్ మనకి ఏమంటే కరెక్ట్ ఆన్సర్ వైపు నుండి మనసు మనకి వెళ్ళిపోతుంది కాబట్టి ముందు ఇప్పుడు ఆప్షన్ తర్వాత ముందు చేద్దాము, తర్వాత ప్రాసెస్ చేద్దామండి. ఇప్పుడు ఆప్షన్ త్రూ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ 300 అనుకున్నాం అనుకోండి. చూడండి, ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద కాలేజ్ ఈజ్ అంటే ఆ కాలేజ్ లో ఉన్న బాయ్స్ అనేవాళ్ళు 300 మంది అయినట్లయితే ఇక్కడ బాయ్స్ ఎంత ఇచ్చాడు చూడండి, 5 ఇచ్చాడంటే అంటే 5 అనేది 5 టేబుల్ తో 300 క్యాన్సిల్ అవుతుంది, 400 క్యాన్సిల్ అవుతుంది, 500 క్యాన్సిల్, 600 క్యాన్సిల్ అవుతుంది, అంటే కనుక్కోలేకపోయాం. కాబట్టి ఇది 500 300 సారీ, ఫస్ట్ మనం 300 తీసుకున్నాం కాబట్టి ఇది 300 అండి. 300 నుండి 50 మైనస్ చేస్తే 300 నుంచి 50 మైనస్ చేస్తే ఏ టేబుల్ తో పోవాలంటే 9 టేబుల్ తో పోవాలండి. అవునా కదా? ఎందుకంటే ఇందులో మనం క్యాన్సిల్ చేయగా ఇంకేం మిగిలిపోయిందంటే 9 మిగిలిపోయింది అనమాట. అంటే 9:7 వచ్చిందంటే అర్థం ఏంటండి? ఏదో కొద్ది నెంబర్లు ఇక్కడ ఉన్నాయి. అప్పుడు మనము క్యాన్సిల్ చేసినప్పుడు 9 మిగిలిపోయింది అనమాట. 9 మిగిలిపోయిందంటే అర్థం ఏంటి? 9 ఇంటూ సంథింగ్ ఇక్కడ ఉండేది, 7 ఇంటూ సంథింగ్ ఇక్కడ ఉండేది. అంటే 9 ఇంటూ సంథింగ్ ఉందంటే అందులో 9 ఉండేది కాబట్టి 9 తో క్యాన్సిల్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం 300 అని తీసుకున్నాం కాబట్టి 300 నుంచి 50 మైనస్ చేస్తే 250. 250 అనేది 9 తో పోవట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ 400 తీసుకోండి. ఇక్కడ 400 తీసుకొని 400 నుంచి 50 మైనస్ చేస్తే 350 అవుతుంది. 350 కూడా 9 టేబుల్ తో పోదండి కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. 500 తీసుకోండి. 500 నుంచి 50 తీస్తే ఎంత వస్తుందండి? 450 వస్తుందండి. 450 9 తో పోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. 600 తీసుకోండి. 600 నుంచి 50 మైనస్ చేస్తే 9 టేబుల్ తో పోతుందా? 550 కాబట్టి 9 టేబుల్ తో పోదండి కాబట్టి ఇది కాదండి. ఈ 3 కాదు కాబట్టి 100% ఇదే మనకు ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. లేదు, మీరు ప్రాసెస్ ప్రకారమే నేను చేస్తాను, ప్రాసెస్ ప్రకారం మాకు కావాల్సిన ఆప్షన్ త్రూ అర్థం కాలేదనుకుంటే ఇది 5x 3x అనుకోండి. ఇది 5x ఇది 3x. ఇది బాయ్స్ అండి, ఇది గర్ల్స్ అండి. బాయ్స్ ఏమయ్యారండి? 50% బయటకు వెళ్ళిపోయారండి. గర్ల్స్ ఏమయ్యారండి? 50% మళ్ళీ యాడ్ అయ్యారండి. యాడ్ అయితే ఈ రెండింటి యొక్క రేషియో ఎలా ఉంటుందండి? 9:7, 9/7 రూపంలో ఉంటుందండి. ఇది మీకు అర్థమైపోతే చాలు అనమాట, ఇంకేం లేదండి. చూడండి, బాయ్స్ కి గర్ల్స్ కి రేషియో ఎంత అంటే 5:3 అండి. దాన్ని 5x 3x గా తీసుకున్నాను నేను. 5x 3x, 5x నుంచి 50 మెంబర్స్ బయటకు వెళ్ళిపోయారండి. బాయ్స్ నుంచి, గర్ల్స్ నుంచి 50 మెంబర్స్ కలిసారండి. అప్పుడు రేషియో ఎలా ఉందండి? 9:7 కాబట్టి 9/7 కి రాసుకున్నాను. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుందండి? 7 తో 7 5 35 అండి. 35x ఇక్కడ కూడా 350 అవుతుంది అనమాట. ఇస్ ఈక్వల్ టు 9 3 27 కాబట్టి 27x ప్లస్ 450 అండి. ఇప్పుడు చూడండి, ఈ 27x తీసుకొచ్చారనుకోండి, 35 నుంచి 27 మైనస్ చేస్తే 8x అవుతుంది. 8x ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 450 అండి. ఇది ప్లస్ 450 ప్లస్ ఇది ఒక 350 అండి. అంటే ఏమవుతుందండి? 800 అవుతుంది అనమాట. అంటే x ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 100 అనమాట. అంటే ఎంత కదా? 800/8 అంటే ఏమవుతుందండి? 100 అవుతుంది. x ఇస్ ఈక్వల్ టు 100 అయినట్లయితే, x ఇస్ ఈక్వల్ టు 100 అయినట్లయితే మనకేం కావాలి? బాయ్స్ కావాలండి. బాయ్స్ b ఇస్ ఈక్వల్ టు 5x కాబట్టి 5 ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 500 అవుతుందండి. అంటే బాయ్స్ ఎంతమంది అండి? 500 మంది. సరిపోయిందా లేదండి? ఎంత ప్రాసెస్ చేశాకంటే ఆప్షన్ త్రూ చేసేవచ్చండి. ఆప్షన్ త్రూ చేస్తే 100% కరెక్ట్ అనే నమ్మకం కూడా కలుగుతుంది అనమాట. అందుకే నేను చెప్తాను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 52 అండి. ఏ పర్సన్ డిస్ట్రిబ్యూట్స్ పెన్స్ అమాంగ్ 4 ఫ్రెండ్స్ A, B, C, D in the ratio 1/3 1/4 1/5 1/6. What is the minimum number of pens that the person should have అని ఇచ్చాడండి. A person distributes his pens among 4 friends A, B, C, D in the ratio 1/3 1/4 1/5 1/6. అంటే ఒక పర్సన్ అనేవాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఈ రేషియోలో పెన్స్ పంచుతున్నారండి. అయితే వాట్ ఇస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పెన్స్ ద పర్సన్ షుడ్ హ్యావ్ అంటే ఆ పర్సన్ దగ్గర ఎన్ని పెన్స్ కావాలి అని అడుగుతున్నాడండి. ముందు దీన్ని
ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి దీని హోల్ నెంబర్ లో మార్చాలండి. మార్చాలంటే ముందు ఏం చేయాలండి, ఎల్సిఎం చేయవలసి ఉంటుంది. డినామినేటర్ అంతా కూడా ఎల్సిఎం చేయండి. 3కి 4కి 5కి 6కి ఎల్సిఎం చేసినట్లయితే 3 అనేది ఎల్సిఎం లో ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి 4 5 6కి ఎల్సిఎం చూడండి. 4 5 6కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే మనకి 30 అవ్వదు 60 అవుతుందండి. చూడండి 60 4 టేబుల్ తో పోతుంది, 5 టేబుల్ తో పోతుంది, 6 టేబుల్ తో పోతుంది కాబట్టి 60 ఎల్సిఎం గా తీసుకోవచ్చండి. 30 అవ్వదు కాబట్టి 60 ఓకే. ఎల్సిఎం చేయాలంటే ఇక్కడ కామన్ తీసుకొచ్చండి. 2 2s అండి, 5 అలా ఉంచండి, 2 3s అండి. 2 3 6 6 5 30 32 60 అలా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఎల్సిఎం చెప్పినప్పుడు ఇలాంటి షార్ట్ కట్ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఎల్సిఎం వీడియోస్ మీరు బాగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎల్సిఎం కీలకం అనమాట, మిగిలిన టాపిక్లు అనేది కూడా కీలకం. కాబట్టి ఇప్పుడు ఈ రేషియో ఉంది కదండి, 1/3 ఉంది కదా, దీన్ని 60తో మల్టిప్లై చేసేయండి. అలాగే 1/4 ఉంది కదా, దీన్ని కూడా 60తో మల్టిప్లై చేసేయండి. అలాగే 1/5 ని కూడా 60తో మల్టిప్లై చేసేయండి. అలాగే 1/6 ని కూడా 60తో మల్టిప్లై చేసేయండి. చేస్తే చూడండి 3తో చూసుకున్నట్లయితే 3 20s అండి, 4తో చూస్తే 4 15s అండి, 5తో చూస్తే 5 12s అండి, 6తో చూస్తే 6 10s అనమాట. మనకి రేషియో చూడండి 20:15:12:10 వచ్చిందండి. ఇక్కడ అన్ని కూడా ఒకే టేబుల్ తో పోయేవి లేవు కాబట్టి ఇంకా మనకు అవుతుందండి. అయితే మనకి ఏమన్నాడు చూడండి, ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ పెన్స్ అన్నట్టు. మినిమం నెంబర్ ఆఫ్ పెన్స్ అనేది ఇక్కడ ఏదైతే రేషియో ఉందో అదే మనం ప్లస్ చేస్తే మినిమం నెంబర్ ఆఫ్ పెన్స్ వస్తుందండి. మినిమం వాల్యూ కావాలంటే రేషియోని ప్లస్ చేసేయాలి. 20 + 15 + 12 + 10 అనమాట. ఎంత అండి, 20 + 15 35 ఇక్కడ 12 ఉందండి. 47 + 10 అంటే 57 అవుతుందండి. కాబట్టి ఆన్సర్ 57 అనమాట. 57 ఎక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 53 అండి. ఇఫ్ x runs are scored by A, y runs by B and z runs by C, then x is to y is equal to y is to z is equal to 3:2. If the total number of runs by A, B, C is 342, the runs scored by each would be respectively అని ఇచ్చాడండి. చాలా నీట్ గా ఇచ్చాడండి క్వశ్చన్ కూడాను. ఇక్కడ ఏంటంటే ఎక్స్ వై, ఎక్స్ అనేది ఏ యొక్క రన్స్ అండి, వై అనేది బి యొక్క రన్స్ అండి. వాళ్ళ యొక్క రేషియో ఇవ్వడం జరిగిందండి. ఎంత అండి, 3:2 అండి. నెక్స్ట్ వై అనేది బి యొక్క రన్స్ అండి, అలాగే జెడ్ అనేది సి యొక్క రన్స్ అండి. వాటి యొక్క రేషియో కూడా ఇవ్వడం జరిగిందండి, అది కూడా 3:2 అండి. వై కింద వై మాత్రమే వేయండి. ఇప్పుడు మనకి ఎక్స్ ఇస్టు వై ఇస్టు జెడ్ కావాలంటే ఏం చేస్తామండి, ఇలా మీకు యారోమోక్స్ అలవాటు అయితే యారోమోక్, లేదా ముందు 3 వేసుకుంటే అక్కడ 2 వేసుకుంటే ఏదైనా ప్రాబ్లం లేదు. 3 3s ఎంత అండి, 9 అండి. 2 3s ఎంత అండి, 6 అండి. 2 2s 4, 9:6:4 అవుతుందండి. అంటే ఒక రన్స్ అనమాట. వాళ్ళ రన్స్ ఏంటంటే 9:6:4. ఇప్పుడు 9:6:4 రేంజ్ లో ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అదే మన ఆన్సర్ గా మనం పెట్టవచ్చు. లేదా ఇక్కడ మనకి టోటల్ రన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఏ యొక్క రన్స్ కావాలనుకోండి, ఏ యొక్క రన్స్ కావాలంటే మనకి ఎంత అండి, మొత్తం టోటల్ రన్స్ 342 నుంచి ఏ యొక్క రన్ ఎంత 9, మొత్తం ఎంత అండి 6 + 4 10 + 9 అంటే 19 అండి. 19 తో చూడండి, 19 తో 19 1s 19 అంటే 19 2s సరిపోదు కాబట్టి 19 1s తీసుకోండి. 19 1s 19 152 ఉందండి, 8s అనమాట. 18 × 9, 89 చేసి చూడండి ఎంత అవుతుందండి, 162. కాబట్టి 162 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 162 సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మిగిలినవన్నీ సేమ్ వస్తాయండి కాబట్టి చేసుకోండి. బి ఈజ్ ఈక్వల్ టు 342 ఇంటూ ఇక్కడ 6/19 అవుతుందండి. ఎందుకంటే రేషియో మొత్తం మనం ప్లస్ చేస్తే ఏమొస్తుంది, 19 వస్తుంది కాబట్టి. మళ్ళీ 19 తో 19 18s కాబట్టి 18 6s చూసుకోండి. 18 6s చూసుకున్నట్లయితే ఎంత అండి, 108 అండి. అలాగే సి యొక్క రన్స్ కావాలనుకుంటే 342 ఇంటూ ఎంత అండి, 4/19, ఎందుకంటే సి పార్ట్ అంత 4 కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ 19 తో 19 1s 19 8s కాబట్టి 18 × 4 చేస్తారండి. 18 4 ఎంత అంటే 72 అనమాట. ఇలా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఒకటి వస్తే చాలండి మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఇంకా మీరు చేయాలనుకుంటే కన్ఫర్మేషన్ కోసం మొత్తం చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 54. ఫైండ్ ద మీన్ ప్రొపోర్షనల్ బి బిట్వీన్ 2 and 54 అని ఇచ్చాడండి. ఫైండ్ ద మీన్ ప్రొపోర్షనల్. మీన్ ప్రొపోర్షనల్ అనగానే మీకు గుర్తు రావాలి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని గుర్తుండాలి, లేదా బి ఈజ్ ఈక్వల్ టు √AC అండి. ఇప్పుడు √A వాల్యూ ఎంత అండి, 2 అండి. బి వాల్యూ ఎంత అండి, 54 అండి. ఈ రెండు ఇంటూ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ రెండు ఇంటూ చేశారు అనుకుంటే ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ దీన్ని ఏం చేస్తారండి, ఫైండ్ ద మీన్ ప్రొపోర్షనల్ బిట్వీన్ 2 and 54. ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి రూట్ లో ఉంది, 2 ఇంటూ చేస్తే 108. ఇక్కడ ఆప్షన్ లో అక్కడ సరిపోవట్లేదని ఎక్కడ మనం రాంగ్ చేసి చూడండి. ఇక్కడ ఫైండ్ డి అని చదివిస్తాను కదా, ఫైండ్ డి కదా, ఫైండ్ 2 మీన్ ప్రొపోర్షనల్స్ అని ఇచ్చారండి. 2 మీన్ అంటే అక్కడ మనం నెంబర్స్ చూసుకున్నట్లయితే 2 బి సి
అలాగే డి అనేది 54 అనమాట. ఇలా మనము తీసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఈ రెండు ఈక్వల్ అని అర్థం అండి. మీన్ ప్రొపోర్షన్, టూ మీన్ ప్రొపోర్షన్ అని చూడండి. టూ మీన్ ప్రొపోర్షన్, టూ మీన్ అంటే ఇక్కడ మధ్యలో ఉన్న ఈ రెండు కనుక్కోవాలని అర్థం అనమాట. బీసీ కనుక్కోవాలండి. అంటే 2:B ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ టు 54 అనమాట. లేదా ఇలా తీసుకోండి, 2/B ఈజ్ ఈక్వల్ టు C/54 అనమాట. ఇలాగేం తీసుకోవచ్చు. ఇప్పుడు బీసీ కావాలనుకోండి, బీసీ ఈజ్ ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు 2 × 54 అండి. మరి బి వాల్యూ సి వాల్యూ ఎలా అడ్జస్ట్ అవుతాయండి? 2 × 54 అంటే ఎంత? 108 అండి. 108 అయినట్టుగా ఏదైనా అడ్జస్ట్మెంట్ అయ్యామని చూడండి ఇక్కడ. 6 × 18 అండి, 108 వచ్చిందండి. 6 × 12 అంటే 72 వస్తుందండి. ఇది అడ్జస్ట్ అవ్వట్లేదు. 12 × 18 అడ్జస్ట్ అవ్వదండి. 6 × 9 అండి, అడ్జస్ట్ అవ్వట్లేదు. ఒకటే అడ్జస్ట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి, ఈ 108 ని 6 × 18 అని రాసుకోవచ్చు అండి. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ గా చూసుకోండి, ఇక్కడ టూ మీన్ ప్రొపోర్షన్ ఉన్నాడండి. నేను చదివేటప్పుడు ఫైండ్ ది మీన్ ప్రొపోర్షన్ అని చదివేశాను, దానివల్ల మనకి ఎలా చేయడం జరిగింది. ఇది ఫైండ్ ది మీన్ ప్రొపోర్షన్ అంటే ఇలా చేయండి, లేదనుకుంటే మాత్రం 2 అన్నప్పుడు ఇలా చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 55 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ఏ కరెక్ట్ ప్రాపర్షన్ అని ఇచ్చాడండి. ప్రాపర్షన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇక్కడ ABCD ఉన్నాయి అనుకోండి. A:B ఈజ్ ఈక్వల్ టు C ఈజ్ టు D ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టైమ్స్ గుర్తుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఆప్షన్స్ అలా చూడండి, ఏముందండి, ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత వస్తుందో, ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 12 × 12 చేస్తే 144 వస్తుందండి. అలాగే 9 × 16 చేసిన 144 వస్తుందండి. అంటే మనకి కరెక్ట్ అనేది అర్థమైపోతుంది. తర్వాత చూడండి, ఇక్కడ 13 × 4 చేశారు అనుకోండి, ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 11 × 5 చేస్తే 55 వస్తుందండి. ఇక్కడ మనకి 52, 55 తేడా వచ్చింది చూడండి. కాబట్టి ఇది కాదండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అలా కూడా చూసుకోవచ్చు అండి. లేదా ఫస్ట్ టర్మ్ కి A:B ఈజ్ ఈక్వల్ టు C ఈజ్ టు D. ఫస్ట్ టర్మ్ కి ఫస్ట్ టర్మ్ కి ఏదైతే రిలేషన్ ఉందో అలాగే దీనికి కూడా అదే రిలేషన్ ఉండాలి. ఏదైతే రిలేషన్ ఉందో అదే రిలేషన్ ఉండాలి. ఇక్కడ చూడండి, 30కి 13కి రిలేషన్ లేదండి. నెక్స్ట్ 45కి 24 కూడా రిలేషన్ లేదండి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదండి. 3 2 అవ్వదండి, 5 5 అలా ఉండిపోయింది చూడండి. 5 5 మారలే, కాబట్టి ఇక్కడ కూడా 3 3 మారకూడదండి. మారింది కూడా ఇది కూడా కాదండి. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. లేదు, ఇక్కడ ఈ రెండు ఇంటూ చేసి చూడొచ్చు అనమాట. 3 5 15 అండి, 5 2 10 అండి. ఇది పెద్దది కాబట్టి నేను అలా చేయలేదు. ఇంకా అలా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ చేయొచ్చు. లేదా ఫస్ట్ టర్మ్ కి ఏ విధమైన రిలేషన్ ఉంటుందో అలాగే సెకండ్ టర్మ్ కి మధ్య కూడా అదే రిలేషన్ ఉండాలి. అంటే ఏదైనా ఒక సంఖ్యతో గుణించామనుకోండి, దీన్ని కూడా గుణించాలి. ఏదైనా సంఖ్యతో భాగించామనుకోండి, ఇక్కడ కూడా అదే సంఖ్యతో భాగించబడాలి అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 56 అండి. ఇఫ్ 18x and 50 ఆర్ ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్ దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ అని ఇచ్చారండి. ఇఫ్ 18x and 50 ఆర్ ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్ దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ అని ఇచ్చాడు. అంటే ఇవన్నీ కూడా కంటిన్యూడ్ ప్రాపర్షన్ లో ఉన్నట్లయితే x వాల్యూ మనకు కావాలన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్షన్ లో మనకి ఎన్ని ఉన్నాయండి? 3 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి మరి ఇది x అనేది ఏమవుతుంది? మిడిల్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే మీన్ ప్రాపర్షన్ గా తీసుకోవచ్చు అండి. మీన్ ప్రాపర్షన్ x ఈజ్ ఈక్వల్ అంటే b ఈజ్ ఈక్వల్ టు రూట్ AC కదా. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? √18 × 50 అవుతుందండి. 18 × 50. ఇప్పుడు చూడండి, 18 × 50 లో ఇక్కడ 9 × 2 అని రాసుకోవచ్చు అండి. దీన్ని 2 × 25 అని రాసుకోవచ్చు అండి. అంటే ఈ 9 ని మనం 3² గా తీసుకోవచ్చు. 2 × 2 ని 2² గా తీసుకోవచ్చు. 25 ని 5² గా తీసుకోవచ్చు అండి. √ఓవర్ అనమాట. అన్నిటికీ స్క్వేర్ తీసినట్లయితే 3 × 2 × 5 హోల్ స్క్వేర్ అవుతుందండి. దీని పైన ఏముంటుందంటే రూట్ ఉంటుంది. రూట్ కి స్క్వేర్ కి పోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందండి? 3 2 6 6 5 30 అవుతుందండి. కాబట్టి x వాల్యూ ఏమవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు 30 అనమాట. 30 ఎక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 57. ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు 7:9 అండ్ B:C ఈజ్ ఈక్వల్ టు 3:5 దెన్ A:B:C ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. దీని వాల్యూ కావాలి. ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్స్ ఎన్నో చేసాము కాబట్టి మీరు సింపుల్ గా చేయగలరు. A:B ఈజ్ ఈక్వల్ టు 7:9. నెక్స్ట్ B:C అండి. B కింద B రాసుకోండి. B:C ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా B కింద B రాయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ విధంగా యారో మార్క్స్ పెట్టుకున్నట్టయితే 7 3 ఎంత అండి? 21 అండి. 9 3 27 అండి. 9 5 45 అండి. అంటే ఇలా మనకి రేషియో వచ్చింది 21:27:45. అక్కడ ఎక్కడ ఉందో చూడండి. ఇది మనకి ఏదైనా టేబుల్ తో క్యాన్సిల్ అయితే చేసేయండి. ఏ టేబుల్ తో పోతుంది అంటే 3 టేబుల్ తో 3 7 అండి, 3 9 అండి, 3 తో 3 15 అండి. అంటే 7:9:15 అనమాట. 7:9:15 ఎక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 58. ఇఫ్ x is to y is equal to 5:2, then 8x plus 9y by 8x plus 2y వాల్యూ కావాలండి. అయితే ఇక్కడ చూడండి, దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చండి. మీకు చూపించను. మనం ఒక ఫస్ట్ మెథడ్ లో చేసుకున్నట్లయితే 99% ఆన్సర్ వస్తుందని చెప్పడం జరిగింది. ఎలా అంటే x/y ఈజ్ ఈక్వల్ టు 5/2 అని తీసుకుంటే 90% ఆన్సర్ వస్తుందని చెప్పారండి. ఒకవేళ ఆన్సర్ రాకపోతే ఎలా చేయాలో కూడా చెప్పాను మీకు. అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే మనం దేని వాల్యూ కనుక్కోవాలండి? 8x plus 9y by 8x plus 2y వాల్యూ కనుక్కోవాలండి. 8x అంటే 8 into 5 అంటే 40 అవుతుందండి. 9 into 2 అంటే 18 అవుతుందండి. అలాగే 8x అంటే 40 అండి. 2 into 2 అంటే 4 అండి. ఎంత అవుతుంది చూడండి ఇక్కడ. 40 plus 18 అంటే 58 అండి. 58/44 అనమాట. అంటే ఇక్కడ మనం 2 టేబుల్ తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 2s 2 9s అండి. 22s. కాబట్టి 29/22 వచ్చిందండి. దీన్ని మనము 29:22 అని రాసుకోవచ్చండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసుకోవచ్చండి. ఇలా కాకుండా వేరే మెథడ్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ ఇక్కడ మీకు ఆన్సర్ రాకపోతే, అప్పుడు నేను చేయమని చెప్పానండి ఎలా చేయాలనేది. అప్పుడు ఎలా చేయాలంటే ఏం లేదంటే ఇక్కడ 8x plus 9y by 8x plus 2y ఉంది కదా, ఇక్కడ ఈ రెండింటి కూడా y తో భాగించమని చెప్పానండి. ఇక్కడ కూడా y తో భాగించమని చెప్పానండి. y తో భాగించినట్లయితే ఇక్కడ ఏమవుతుందండి? 8 into x/y అవుతుందండి. ప్లస్ ఈ y క్యాన్సిల్ అయిపోతుంది, 9 మిగులుతుందండి. అలాగే ఇక్కడ కూడా 8 into x/y ప్లస్ 2 మిగులుతుంది అనమాట. y వాల్యూ మనకు తెలిసండి. x/y ఎంత? 5/2 కూడా ఇక్కడ 5/2 వేసేస్తారు అనమాట. వేసి చేయవలసి ఉంటుంది. ఎలా చేసినా అదే ఆన్సర్ వస్తుందండి. ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మీరు ఆ 5/2 వేస్తారు అనుకోండి. 8 into 5/2 plus 9 అలాగే బై 8 into 5/2 plus 2 అనమాట. 2 తో 2 1 2 4 అంటే 2 తో 2 4 అండి. 4 5 20 plus 9 అంటే 29 అవుతుందండి. అలాగే 4 5 20 plus 2 అంటే 22 అవుతుందండి. 29/22 అదే వచ్చింది చూడండి. ఓకేనండి. ఇదైతే కరెక్ట్ మెథడ్ అండి. ఇదైతే ఒరిజినల్ మెథడ్, కరెక్ట్ మెథడ్. కానీ దీనికంటే ఈ మెథడ్ లో సింపుల్ గా చేయొచ్చు. నేను అన్ని కూడా ఇదే మెథడ్ లో చెప్పడం జరిగిందండి. 99% కరెక్ట్ అవుతుందండి. ఇది 100% కరెక్ట్ అవుతుందండి. మీకు ఏది కావాలో చూసి 100% కావాలంటే ఈ మెథడ్ లో వెళ్తారు. కానీ దీనికన్నా ఇది సింపుల్ గా ఉంటుంది. 99% కరెక్ట్ గా ఇలా చేస్తే అది వచ్చేస్తుందండి. ఒకవేళ 1% రాకపోతే మాత్రము ఈ మెథడ్ లో చేయాలి. ఇది 99 కాబట్టి 1 అవ్వాలి అనుకుంటారండి. ఇది ఒరిజినల్ మెథడ్ అండి. మీకు ఏంటంటే 10th క్లాస్ లెవెల్లో ఎలాగైతే చెప్పాలంటే ఈ విధంగా మాత్రమే చెప్తారండి. ఈ విధంగా చెప్పారనమాట. ఇది మన కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటామండి. 99% దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇటువంటి క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా సరే ఇప్పటి వరకు మనం సుమారుగా ఒక 20 క్వశ్చన్స్ చేసి ఉంటామండి ఇలాంటివి. అన్నిటికీ మనకు ఆన్సర్స్ వచ్చాడు, ఒకదానికి ఆన్సర్ రాలేదు. ఆన్సర్ రానప్పుడు ఈ మెథడ్ నేను చెప్పడం జరిగిందండి. అందుకే మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేశాను అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 59. ది రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఏ స్కూల్ గ్రౌండ్ to its width is 5:2. If the width is 40 meters, then the length is అని అడిగాడు. ఒక స్కూల్ గ్రౌండ్ లో లెంత్ కి విడ్త్ కి రేషియో ఇచ్చాడండి. ఎంత అండి? 5:2 అని ఇచ్చాడండి. మరి విడ్త్ ఇచ్చేసాడండి. ఈ 2 పార్ట్స్ ఇచ్చాడు. ఎంత అండి? 40 meters అని ఇచ్చాడండి. అంటే అర్థం ఏంటండి? ఈ 2 into 20 చేస్తే 40 వచ్చింది కాబట్టి, అలాగే ఈ 5 into కూడా 20 చేస్తే మనకి ఏమొస్తుందండి? 520 ఎంత అండి? 100 కాబట్టి 100 meters అవుతుంది అనమాట. అంటే లెంత్ ఎంత అవుతుందండి? 100 meters అవుతుందండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 60 అండి. ఇఫ్ x is to y is equal to, అక్కడ is equal to లేదా డబుల్ ఈస్ట్ ఉన్నదంటే అర్థం is equal to 2:3 అండి. మరి 2:x is equal to 4:8. ది వాల్యూ ఆఫ్ y అన్నాడండి. y వాల్యూ కావాలి మీకు. y వాల్యూ కావాలంటే చూడండి, x is to y లేదా x/y is equal to ఎంత అంటే 2/3 అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? 2/x is equal to 4/8 అని ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి, 2 into 2 చేస్తే మనకి ఏమొచ్చిందండి? 4 వచ్చిందండి. అలాగే x into 2 చేస్తే 4 రావాలంటే x ప్లస్ ఏముండాలంటే 4 ఉండాలండి. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, ఏముంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4x is equal to 8 2 ఎంత అంటే 16 అండి. మరి x is equal to ఏమవుతుందండి? 16/4 అంటే x is equal to 4 అవుతుందండి. x is equal to 4 అయింది అనుకోండి, దీని నుండి చూడండి, దీని నుండి 4/y is equal to 2/3 అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, 2y is equal to 4 3 12 అండి. y is equal to ఏమవుతుందండి? 12/2 అనమాట. 12/2 అంటే ఎంత వస్తుందండి? 6 వస్తుంది అనమాట. కాబట్టి 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా ప్లాన్ చేయండి, మీకు ఆన్సర్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి టైప్ 3 నుంచి.
నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. చాలా మంది వీడియోస్ అనేది ఏదో నామమాత్రంగా చూస్తున్నారు, అలా కాకుండా ప్రతి వీడియోని కూడా చూడడానికి ప్రయత్నించండి. ప్రతి వీడియో కూడా మీకు ఏదైతే క్వశ్చన్ డౌట్ ఉందో ప్రతి క్వశ్చన్ కూడా మీరు చూడడానికి ప్రయత్నించినట్లయితే మీ సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఇన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు వద్దనుకున్నా సరే మీ సబ్జెక్ట్ మీకు వస్తూనే ఉంటుంది అనమాట. మీరు ర్యాండమ్ గా ఎన్నో రోజులు మీరు ప్రిపరేషన్ ఆపేసినా సరే సడన్ గా క్వశ్చన్ కనిపించిన వెంటనే మీరు ఆన్సర్ చేసే విధంగా మీరు ఉంటారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ రావట్లేదని నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అలా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.